రైట్ వస్తానన్నా, జాగ్రత్త. చూసినా వ్యూ ఎట్లా కనబడుతుందో ఇప్పుడు. అందుకే ఇన్స్టా 360. ఇప్పుడు మనం కూడా వస్తాం ఇలా వీడియోలో. అర్థం కాలే. అవసరం లేదు, నాకు ఓపిక ఉన్నంత దూరం నేను కొడతా, దాని తర్వాత నువ్వు కొట్టు. ఓకేనా? బెంగళూరు అనుకుంటున్నా. కర్నూలు పై నుంచి ఎందుకు వస్తాం మనం? విజయవాడ నుంచి వచ్చేది. విజయవాడ నుంచి సూర్యాపేట వస్తుంది, కానీ కర్నూలు ఎందుకు వస్తుంది? అర్థం కాలే. అన్నీ చూసుకొనే పోదాం, టైం ఉన్న కాడ అయిపోదాం అంతే. అర్థమైందా? చేంజ్ అయ్యేది ఏం లేదు, అన్నీ చూస్తాం ప్రతి ఒక్కటి. ఓ మస్తు అవుతుంది. చూద్దాం, సిచ్యువేషన్ బట్టి చేంజ్ చేద్దాం అంతేగాని మనం పోయేదే అన్నీ ఎంజాయ్ చేయడానికి. ఎందుకు ఆగమాగం చూసుకుంటా ఇగో ఇదే ఇది అని చూసుకుంటా పోవడం ఎందుకు? ఉన్న దగ్గర లొకేషన్. అర్థం కాలే. బెంగళూరు నంది హిల్స్ నుంచి ఎంత దూరం ఉంటుంది? పక్కనేనే. అదే మరి, అవి వేరు మళ్ళా ఇంకో రోజు అవి. ఓకే, అట్లయినా ఓకే. చూద్దాం టైం బట్టి. మనం తొందరగా వెళ్తే ఏం చేయలేము, ఇంకో లొకేషన్ చూసుకొని వెళ్ళిపోవచ్చు అట్లా. అటు మనం కీసర కాదు కదా పోయేది, ఈ రాంపల్లి చౌరస్తా నుంచి పోతాం కదా, గట్కేసర్ పోతాం డైరెక్ట్. ఈ లోకల్ నుంచి పోతే ఆగమాగం జగన్నాథమే ఉంటుంది, ఏముండదు. జిఆర్ స్వామి టెంపుల్ అక్కడ నుంచి పోతాం. పెద్ద గోల్కొండ. పోదామా టెంపుల్కి పోదామా? టెంపుల్కి ఎప్పుడైనా పోవచ్చు, ఎందుకంటే లోకలే కదా. ఇప్పుడు కాకుండా రేపైనా పోవచ్చు, నాన్ లోకల్ పోవాలి. ఇది ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళాలి. ఈ ట్రాఫిక్ జామ్ చూసిన ఎట్టుందో. ఏంటి క్లైమేటా? ఎండ కొడుతుందా ఘోరంగా? అర్థం కాదే. అంతే, ఇప్పుడు ఈ రోడ్ ప్రశాంతంగా ఉంటుంది. నేను అన్నది ఇట్లనే, నేను అన్నది గట్ట చూడు అట్లా. ఓ వచ్చే ఉంటాయి. కోతులు చూసినా ఎట్లున్నాయా? మూసినది పోతుంది, మూసినది లాంగ్ వరకు. అవన్నీ ఉత్తి మాటలే, అవి కావుతుంటాయి.
టెంపుల్ మామూలుగా లేదు మరి, పెద్దగా ఉంటుంది లోపల, పెద్దగా ఉంటుంది టెంపుల్ లోపల. కాదు, ఇటు పోవాలి మనం, జోగులాంబ టెంపుల్ కదా పోవాల్సింది. ఏయ్ తప్పు తప్పు. ఏంట్రా అంత విచిత్రమైన ఉన్నది. నాకదే అర్థం కాలేదు, అందుకే అనుకుంటున్నా ఇదే విచిత్రమైన. జోగులాంబకి ఎంట్రన్స్ ఇదే. కమాన్ రైట్. ఇదే ఫస్ట్ టైం కదా నువ్వు వచ్చుడు జోగులాంబకు? ఇంతకుముందు రాలే? మీ ఊరు నుంచి చాలామంది వస్తారంట, ఇక్కడ జాతర జరుగుతుంది పెద్దగా. పొగాకు చెట్లే ఇవన్నీ. నాకు అదే ఎండ పెడతారు. అట్లా ఎండ పెట్టిన తర్వాత పెద్ద పెద్ద బీడి మన అవి తయారు చేస్తారు. మెల్లగా అవుతుంది అది. చెప్పిన మాట ఇంతదే. ఫస్ట్ ఇక్కడ సాములందరూ వచ్చి మొక్కుకొని ఇటు నుంచే స్టార్ట్ అవుతారు. అర్థం కాలే. సాములందరూ ఇక్కడ మొక్కుకొని వెళ్తారు మ్యాక్సిమం. చాలామంది వేరు చూసినాం మనకు ఆపోజిట్. ఫోన్పే ఉందా? మా దగ్గర ఓన్లీ ఆన్లైనే ఉందనా? ఒక్క నిమిషం 95 9581 65. ఇక్కడ లాకర్లు ఉన్నాయా అన్న? 6505 లాకర్స్ ఉన్నాయా అన్న? ఇక్కడ లాకర్స్ బ్యాగులు పెట్టుకోవడానికి లేవా? షాప్లో పర్మిషన్ అడగండి. అమ్మారు బిల్లకి లోపల పోతుంటేనే టెంకార షాప్ లోపల పెట్టేస్తుంటే 10 నిమిషాలు వస్తామని చెప్పండి, అంతే పెట్టుకుంటారు. సర్లే పెట్టుకుంటాం లేనా? ఓకే థ్యాంక్ యూ. కెమెరా అన్న. పార్కింగ్ 10 రూపీస్. ఇంకో హీరో లెక్కనే ఉన్నావు బ్యాక్ సైడ్ నుంచి. మాట్లాడు ఎందుకు లేవా? ఓన్లీ బ్యాక్ సైడ్ నుంచి. ఇది దర్శనానికి దారి.
మొత్తం ఈ వైబ్ వేరే ఉంటుంది, టెంపుల్లోకి వస్తుంది ఆ స్మెల్ కానీ ఆ ప్రశాంతత వేరే ఉంటుంది. టెంపుల్ కూడా మంచిగా ఉంది మొత్తం. తీసుకుంటావా? ఫోన్పే లేదు కదా, అందుకే ఎప్పుడైనా క్యాష్ అనేది. అందుకే చూసినావా ఈ శక్తిపీఠం టెంపుల్ కానీ ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి ఒకటే దగ్గర. అరే శివయ్య వస్తున్నాడా? చూడలేదు. అయ్యో ఇక్కడ కొట్టేసిరు మహానంది, కూలగొట్టారు. డైరెక్ట్ బయటకు వచ్చేసాం కదా, నేను ఇంకా లోపలే ఉన్నాయో అనుకుంటున్నాను. టెంపుల్ ఇలా వాటర్ ఉంటే మస్తు ఉంటుండే టెంపుల్. వాటర్ ఉంటాయి కదా. ఫోటో దిగుతా, ఫోటో దిగంటారు మంచిగా. ఎంట్రీ లేదా? లేదు లేదు. అర్థం కాలే. వదిలే మనకెందుకు. అక్కడి నుంచి ఉందా? ఫ్రీ ఎంట్రీ. బండి పార్కింగ్ ఎడబెట్టాలనేది లేదు. గిదే అనుకుంటా బండి పార్కింగ్. ఓలు ఏ ముసలాడు? అయిపోయిందా కొండారెడ్డి బుర్జు చూసుకోవడమే? రైట్. స్టాప్ రికార్డింగ్. అడుగుతాడుగా ఎందుకు? ఏమైంది? నీకు లేదా? మొత్తానికే లేదా ఆధార్ కార్డు? మరి తెచ్చుకోలే? ఫోన్లో లేదా? మరి ఇంకేం సరిపోతుంది. ఆధార్ కార్డు తెచ్చుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో ఆధార్ కార్డు లేదు, ఎంట్రీ లేదు. మరి మరి ఆధార్ కార్డు కావాలంటే ఏం చేస్తావు? అంతే. ఓచి బుజ్జమ్మ. నంద్యాలలోనే ఉందామా లేకపోతే మహానందికి వెళ్ళిపోదామా డైరెక్ట్? ఉంటాయి రూమ్స్ కూడా ఉంటాయి ఆడ కూడా. అక్కడ ఉంటే ఏంటంటే పొద్దున్న లేచి డైరెక్ట్ టెంపుల్లో పోయి టెంపుల్లో స్నానం చేయొచ్చు. స్నానం చేసి అట్టనే పోయి దర్శనం చేసుకోవచ్చు.
8:40 అవుతుంది. 8:40 అవుతుంది. అవుదాము మరిడా ఆడ కూడా అంతే. ఒకసారి అడుగుదాం, దీన్ని బట్టి ఆడిపోదాం.